మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు. దీనినే మహామాఘి అని కూడా వ్యవహరిస్తారు. అన్ని పౌర్ణమిల్లో కల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది. దక్షిణాయనంలో కార్తీక పౌర్ణమికి అంత విశిష్టత కలదో, ఉత్తరాయణంలో మాఘ పౌర్ణమికి అంత విశిష్టత కలదు. మన చంద్రమానం ప్రకారం చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ మాసముని ఆ నక్షత్రంతో పిలుస్తారు. పౌర్ణమి రోజున చంద్రుడు మాఘ నక్షత్రంలోకి రావటం వలన ఈ నెలని మాఘమాసము అంటారు. ఈ మాసము వివిధ శుభకార్యాలకు అనుకూలమైనది. ఈ మాఘ పౌర్ణమి ఎన్నో పుణ్య విశేషాలతో కూడుకున్నది. యజ్ఞాలు, యాగాలు, నదీ స్నానములు, పిండ ప్రదానాలు చేయడానికి ఈ మాసం విశేషమైనది. మాఘ స్నాన విధులను గురించి మాఘ పురాణం వివరిస్తుంది. మాఘ స్నాన మహత్యాన్ని గురించి బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామున ఇంటి వద్ద స్నానం చేస్తే 6 సంవత్సరాలు యజ్ఞము మరియు స్నానం చేసిన ఫలం వస్తుంది. అదే బావినీటితో స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది. అదే చెరువునీటితో స్నానం చేస్తే 2 రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. నదీ స్నానం చేస్తే 100 రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. అదే త్రివేణి సంగం స్నానం చేస్తే 1000 రెట్ల పుణ్యఫలం వస్తుంది. ఈ మాఘమాసం పౌర్ణమిని అన్ని పౌర్ణమిలలోకెల్లా ఉత్తమమైన పౌర్ణమిగా భావిస్తారు. ఈ పౌర్ణమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించి దాన ధర్మాలు చేయాలి. మాఘ స్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్తో పాటు మంచితనం, ఉత్తమశీలం లభిస్తాయని పద్మపురాణంలో పేర్కొన్నారు. మాఘ పౌర్ణమి స్నానముల వలన వ్యాధుల నుండి, బాధల నుండి విముక్తి కలిగి పుణ్యఫలం లభించి పుణ్యమైన జీవితం లభిస్తుంది. స్నానం చేయనప్పుడు ఆపోహిష్టాది మంత్రములను చదువుచూ నీటిలో మునగవలేను. మంత్రం రానివారు ఇష్టదైవమును స్మరించుచు నీటిలో మునగవలేను. సూర్యుని, గంగను, దేవతలను తలుచుకొని నమస్కరించుచు నీటిలో ప్రదక్షిణం చేయవలేను. స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి నమస్కరించాలి. తరువాత వైష్ణవ ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించడమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగులు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. ఈ విధంగా చేయటం వలన జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు, దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది అని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి చెప్పాడు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.